15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాదిలో 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారం 8.24 లక్షల కోట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో అప్పు పెరుగుతూ ఉన్నది. మరి అప్పు ఎట్లా కట్టాలి? కేసీఆర్ చేసేటువంటి దరిద్రాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారుతా ఉన్నాయి. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్లకు పైన అప్పులు చేసిపోయిండు. అది కాక ఇప్పటికే 22,000 కోట్ల 18,000 కోట్ల ఆదాయం వస్తే అది ఇంకా 4,000 కోట్లు అప్పు అవుతా ఉన్నది. వడ్డీలు కడుతూ ఉన్నారు, 6,000 కోట్ల వడ్డీలు కడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంటుందండి. కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినటువంటి పాలన వల్ల ఈరోజు తెలంగాణ అధోగతి పాలవుతూ ఉంది. అందుకే నేను కేసీఆర్ని ఏమంటా అంటే పాలన చాతగాని దద్దమ్మ, పాలన చాతగాని ఒక అజ్ఞాని అని కేసీఆర్ నేను పలుమార్లు అంటాను, ఇప్పుడు అంటాను, రేపు కూడా అంటాను, భవిష్యత్తు కూడా అంటాను. అది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి.